అపోహలు వీటన్నిటి మీద చర్చించే ముందుగా ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ ట్రెండ్స్ని మా కొలీగ్ పవన్ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్ లైవ్ అప్డేట్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి డిస్కషన్ కొనసాగిద్దాం. ఓవర్ టు యు పవన్. థ్యాంక్ యూ చంద్ర. ఇప్పటివరకు మనం చూసాం కాంగ్రెస్ కీలక నేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ అలాగే రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్తో మాట్లాడారు. వాళ్ళు దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ నైతికంగా ఇండియా కూటమే విజయం సాధించింది. ఫిగర్స్ విషయంలో ఎన్డీఏ ముందంజలో ఉన్నప్పటికీ కూడా నైతికంగా మేమే విజయం సాధించామంటూ వాళ్ళు చెప్పడం చూసాం మనం. అయితే మోదీని కొంత విమర్శించడం చూసాం మనం. అంటే మోదీ ఏదైతే తన ఫేస్ని చూపించి ఎలక్షన్స్కి వెళ్ళారో ఈ ఫలితాలను బట్టి మోదీ ఇంకొకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి కూడా మల్లికార్జున ఖర్గే కానీ రాహుల్ గాంధీ కానీ మాట్లాడడం చూసాం. ఇప్పటి వరకు చూసుకుంటే మనకి 132 స్థానాలకి సంబంధించిన రిజల్ట్ అయితే డిక్లేర్ అయింది. 95 స్థానాల్లో ఎన్డీఏ విజయం సాధించింది. అలాగే 33 స్థానాల్లో ఇండియా కూటమి విజయం సాధించింది. ఇతరులు 4 స్థానాల్లో విజయం సాధించారు. లీడ్స్ పరంగా చూసుకుంటే 196 స్థానాల్లో ఎన్డీఏ లీడ్లో కొనసాగుతుంటే ఇండియా 201 స్థానాల్లో లీడ్స్ కొనసాగుతున్నాయి. 14 స్థానాలకు సంబంధించి ఇండిపెండెంట్లు కానీ ఇతరత్ర ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన ఎంపీలకు సంబంధించిన ఫిగర్స్ అవి. పంజాబ్ విషయానికి వద్దాం మనం. పంజాబ్లో 13 ఎంపీ సెగ్మెంట్స్ ఉన్నాయి. అక్కడ బీజేపీ ఎక్కడా కూడా అంటే మొదటి నుంచి కూడా పంజాబ్లో కొంత బీజేపీ వెనుకబడే కనబడుతుంటుంది. అక్కడ ఆప్ అండ్ కాంగ్రెస్ కూటమిగా పోటీ చేశాయి. కాంగ్రెస్ 3 స్థానాల్లో లీడ్లో కొనసాగుతుంటే 4 చోట్ల విజయం సాధించింది. ఆప్ కూడా ఆశించిన ఫలితాన్ని సాధించింది. ఇండియా కూటమి అక్కడ ముందంజలో ఉంది. ఇక పెద్ద రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే 42 స్థానాలు ఉన్నాయి అక్కడ ఎంపీ స్థానాలు. బీజేపీ 12 స్థానాల్లో లీడ్లో కొనసాగుతుంటే ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ 29 స్థానాల్లో లీడ్లో ఉంది. అక్కడ బీజేపీ ఎక్కువ ఆశలు పెట్టుకున్నప్పటికీ కూడా అక్కడ మమతా బెనర్జీ పార్టీ వైపే అక్కడ ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపారు. ఇక మిగతా స్థానాలు ఎక్కడా కూడా ఖాతా తెరవని పరిస్థితి. కాంగ్రెస్ కేవలం 1 స్థానంలోనే లీడ్లో కొనసాగుతుంది. అది పశ్చిమ బెంగాల్కి సంబంధించిన లేటెస్ట్ ట్రెండ్స్. ఇక మధ్యప్రదేశ్ విషయానికి వద్దాం. మధ్యప్రదేశ్లో 29 పార్లమెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి. అక్కడ బీజేపీ 4 స్థానాల్లో లీడ్లో ఉంది. ఇప్పటికే 25 స్థానాల్లో విజయం సాధించింది. మొత్తం